ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు అభినందనలు తెలుపుతూ త్రివిధ దళాల శక్తి సామర్థ్యాలను కళారూపంలో చేనేత మొగ్గంపై అగ్గిపెట్టెలో ఇమిడే బంగారు శాలువను సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ రూపొందించారు. ఆపరేషన్ సింధూర్ విజయానికి గుర్తుగా బంగారు శాలువ 2 మీటర్ల పొడవు, 38 ఇంచుల వెడల్పు, 100 గ్రాముల బరువుతో 2 గ్రాముల బంగారంతో శాలువను నేసినట్టు పేర్కొన్నారు. ఈ శాలువను ఆగస్టు 7న చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి పంపిస్తానని తెలిపారు. అనంతరం మాట్లాడుతూ పహల్గాంలో ఉగ్రదాడి ఘటన అత్యంత బాధాకరమని, యువ దేశం ఏకతాటిపై నిలబడి ఉగ్రదాడిని ఖండించారని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పహల్గాం దాడిని తీవ్రంగా పరిగణించి దాడికి ప్రతిచర్యగా త్రివిధ దళాలతో మన సత్తా చాటే దాయాది దేశానికి ముష్కరులకు, ప్రపంచ దేశాలకు భారతీయ త్రివిధ దళాల సత్తా ఏంటో తెలిపారని పేర్కొన్నారు. నా పేరు నల్ల విజయ్. నేను సిరిసిల్ల చేనేత కళాకారుని. గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా అగ్గిపెట్టెలో ఇమిడిపోయి పట్టు చీరను తయారు చేసి సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. ఆయన వారసత్వాన్ని పుణ్యపుచ్చి నేను కూడా అగ్గిపెట్టెల చీరనే కాకుండా శాలువా మరియు కనివిని ఎరగని రీతిలో అరటి మరియు తామర చీరనే కాకుండా కుట్టు లేకుండా లాల్చి పైజామా మరియు జాతీయ జెండాను తయారు చేసి గోల్కొండ కోటపై ఎగరవేయడం జరిగింది. ఆనాటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా చేనేత కళారత్న అవార్డు కూడా సొంతం చేసుకోవడం దానికి ఎంతో గర్వకారణంగా ఉందండి. అంతేకాకుండా పల్మనిచ్చే పట్టు చీర మరియు ఉసరవేలి రంగులు మార్చే చీరను, బంగారం మరియు వెండి చీరను కూడా రూపొందించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకోవడం జరిగింది. అదే స్ఫూర్తితో మొన్న ఆపరేషన్ సింధూర్ను మన నరేంద్ర మోడీ గారు తేవడం జరిగింది. దాన్ని మన చేనేత కళ వృత్తిలో ఒక వస్త్రంగా తయారు చేసి అతనికి బహుమతిగా ఇవ్వాలనే కోరికతో ఒక 45-46 రోజులు కష్టపడి ఈ ఆపరేషన్ సింధూర్ను శాలువాను తయారు చేయడం జరిగింది. దీని పొడవు వచ్చేసి 2 మీటర్లు అండి, వెడల్పు 38 ఇంచులు. ఇందులో 2 గ్రాముల బంగారం వాడడం ఈ శాలువా విశేషం అండి. దీని త్వరలో ఈ ఆగస్ట్ 7 సందర్భంగా నరేంద్ర మోడీకి ఇస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నానండి. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం మరియు దేశ ప్రభుత్వం ఇంకా మాలాంటి కళాకారులను ప్రోత్సహిస్తే మరిన్ని ప్రయోగాలు చేసుకుంటూ ప్రపంచానికి సిరిసిల్ల ఖ్యాతిని సత్తాను చెప్తామని తెలియజేస్తున్నాం.